అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సిటీలోని ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. లంగర్ హౌస్ సంఘంలోని మీసాల రాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన లైవ్లో చూసేందుకు స్క్రీన్లు, భక్తులకు అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లంగర్ హౌస్ సంఘంలోని రామాలయం నుంచి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. అయోధ్యపురితో పాటు సిటీలోని అన్ని ఆలయాలు కూడా ఈరోజు ప్రత్యేకమైన శోభను సంతరించుకుంది. ప్రజెంట్ మనము సంగరోజులోని మీసాల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి. మనతో పాటు అర్చకులను మనతో మాట్లాడదాం. సో ఈరోజు అయోధ్యపురే కాదు, ప్రతి హిందూ ఉండే నివాసంలో కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు ఆలయంలో ఎలాంటి పూజలు ఉన్నాయి? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరి ఉదయమే స్వామివారికి సుప్రభాత సేవ, మరి అదేవిధంగా స్వామివారికి నవకలిశ అభిషేకము, మరి పంచామృత అభిషేకము, మరి రామపారాయణము, మరి అదేవిధంగా రాముల వారి మూల విరాట్కి స్వామివారి అభిషేకంతో మరి ముగించుకొని అర్చనలు, మంగళహారతులు, తీర్థప్రసాదాలు, మరి భక్తులు మన రామాలయంలో అధిక సంఖ్యలో వచ్చి మరి యొక్క సంఘములో దినదినాభివృద్ధి జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా రాముల వారు ఇక్కడికి వచ్చిన స్థలం ఇది. ముచుకుందా సంఘం నది స్నానంలో చేసినటువంటి 8 సంవత్సరాల నుండి 800 సంవత్సరాలు ఈ యొక్క స్వామివారికి ప్రాధాన్యత ఉంది. మరి రాముడు రామదాస్కి ఇక్కడ బంద్యకానంలో వేసినప్పుడు గోల్కొండలో మరి తహసీల్దార్కి మరి ఇక్కడ ముచుకుందా సంఘంలో స్నానం చేసి స్వామివారు మీసాల రాముడు ఇక్కడ ఉండేది. ఆ యొక్క రాముడు మరి ఇక్కడైతే ఎవరైతే 9 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 101 ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి రామచంద్ర స్వామి వాళ్ళకు అనుగ్రహం ఇస్తాడు అని చెప్పేసి కూడా ఇక్కడ పురాణంలో జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆలయంలో ప్రత్యేకమైన పూజలతో పాటు ఆలయం బయట కూడా అయోధ్య నుంచి వచ్చే లైవ్ టెలికాస్ట్ ని కూడా స్క్రీన్ల రూపంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళు మనతో మాట్లాడదాం. సో బయట అన్నదానం కావచ్చు, స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సో ఎంతమంది భక్తులు వచ్చి ఈ లైవ్ స్క్రీనింగ్ చూసే అవకాశాలు ఉన్నాయి? జై శ్రీరామ్. ముందుగా భక్తులందరికీ శ్రీరామ పట్టాభిషేకం, అలాగే మరి ప్రాణప్రతిష్ఠ దానికి వచ్చిన భక్తులందరికీ బాపుఘాట్ సంగం మఠ్ నుంచి అందరికీ విశేషంగా జై శ్రీరామ్ భక్తులందరికీ నమస్కారం చెప్తున్నాము. అలాగే భక్తుల కోసం మంచి ఏర్పాటు చేశాము. ఏ విధంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీ చేసి భక్తులందరికీ దైవభక్తిలో మునిగేలా అలాగే ఉండేలా, అలాగే వచ్చిన వారికి సంతోషంగా దర్శనం చేసుకొని అన్నప్రసాదం తీసుకొని వెళ్తారని ఆ ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు వేలాది మంది కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి కూడా ఈ లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ లైవ్ స్క్రీన్లో కూడా లైవ్గా అయోధ్యపురిలో ఎట్లాంటి పూజలు జరుగుతున్నాయనేటివి కూడా ఇక్కడ లైవ్ స్క్రీన్లో ఏర్పాటు చేయవచ్చు. ఆలయం కూడా పూర్తిగా ముస్తాబ్ చేయడం జరిగింది. మొత్తం ఆలయం ఎక్కడ చూసినా కూడా కాషాయపు జెండాలతో అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనే నినాదం మధ్య అయితే కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఇంట్లో దీపాలు వెలిగించుకునే సమయం లేని వాళ్ళు ఉదయం ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆలయానికి వచ్చి కూడా దీపాలు వెలిగిస్తున్నారు. 5 దీపాలు కావచ్చు, 2 దీపాలు కావచ్చు, స్తోమతకు తగ్గని దీపాలు కూడా వెలిగిస్తున్నారు. సో మీ పేరెంట్స్ అమ్మే చెన్నయ్య. సో ఈరోజు అయోధ్యలో అపురూపమైన ఘట్టం, ఆ ఘట్టాన్ని పురస్కరించుకుని వచ్చారా, రెగ్యులర్గా వచ్చారు అక్కడికి? రెగ్యులర్గా వస్తుంటాం మేము ఇక్కడ, అనుకున్న అన్ని కోరికలు తీరుతాయి. సో ఈరోజు ఒక మంచి దినం, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుందండి. మేము ఇక్కడికి వెళ్ళి వచ్చాము, ఐదర్శక్కడికి వెళ్ళి, మాది నారాయణపేట అండి. చాలా మంచిగా ఉందండి. మాకు తెలిసింది ఇక్కడ 4 మూసి నది వాగులు కలిసిన వల్ల ఇక్కడ పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. చూస్తారా ఈరోజు అయోధ్యపూర్లో జరిగే మొత్తం కూడా లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేసి చూస్తారా అవన్నీ? చూస్తామండి. అయోధ్యలో ఈరోజు ప్రాణప్రతిష్ఠ అవుతున్న సందర్భంగా రాముడు మనం మళ్ళీ ప్రపంచానికి వనవాసం చేసి వచ్చినట్టు ఆ సందర్భంలో అలా ఫీల్ అయ్యి మేము అందరం కూడా రాముని గుడికి వచ్చేసి దర్శనం చేసుకుంటున్నాము. అయితే అక్కడికి అందరూ వెళ్ళారు కాబట్టి తర్వాత వెళ్దాము. అండ్ ఇప్పుడు మాత్రం అయితే ప్రతి ఒక్క చిన్న ఊళ్ళో కూడా రాముడి పండుగ చేసుకున్నట్టు పెద్ద దీపావళి ఇది. సో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అండ్ ఒక రామభక్తి అండ్ వైబ్స్ అన్నీ కూడా చాలా ప్రపంచానికి వచ్చేసినాయి. ఇక్కడ నుంచి రామరాజ్యం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇంట్లో దీపాలు ముట్టిస్తారండి ఈరోజు స్పెషల్గా? కాబట్టి ముట్టిస్తామండి. మీ ఇంటికి అక్షంతలు వచ్చి ఉంటాయి, అక్షంతలు పూజ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? మొత్తం దేవుడికి ప్రసాదాలు కావచ్చు, అర్చనలు కావచ్చు, ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? పులిహోరాలు, పాయసం లాంటివి అన్నీ చేస్తాము 5 రకాలుగా. ఈ సాయంత్రం వేళ దేవుని మళ్ళీ పూజ చేసి దీపాలు పెట్టిస్తాము. అవునండి. రామ మందిరం అయోధ్యలో కట్టిండ్రు, కానీ అంత దూరం మనం వెళ్ళలేము కాబట్టి ఇక్కడ శ్రీరాముని మందిరం ఉన్నది ఇక్కడ దగ్గరలో.
పూజించడానికి ఇక్కడ భక్తులం వచ్చినాం అందరం. చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు. సో ఇది ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు ఎట్లాంటి పరిస్థితి ఉన్నా కూడా లైవ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకోకపోయినా ఇంట్లో అయినా చూస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఈ యొక్క సంఘం ఆలయమే కాదు, చుట్టూలో ఉన్న రామాలయాలు, దాంతోపాటు హనుమాన్ మందిరాలలో కూడా ఈరోజు ప్రత్యేకమైన పూజలు ఉన్నాయి. ఈవినింగ్ కొన్ని ఆలయాల్లో భజనలు ఉంటే మరి కొన్ని ఆలయాల్లో ర్యాలీలు కూడా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈరోజు దేశమంతా కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో అయితే కనిపిస్తున్నారు. కెంపర్సన్ బాలుతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.